బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పరువు నష్టం దావా వేస్తామన్న ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇక రేవంత్ రెడ్డి ఠాకూర్కు 50 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి చెప్పిన మాటలను గుర్తు చేశారు. కోమటిరెడ్డి మాట్లాడిన 50 కోట్ల లంచం వార్తల్ని తాను ప్రస్తావించానని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదన్న కేటీఆర్ ఠాకూర్ పంపి పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని సూచించారు. ఆ నోటీసులను తన చిరునామాకు కాకుండా సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించాలని ట్వీట్ చేశారు కేటీఆర్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కేటీఆర్ ట్వీట్స్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల స్పందన ఎలా ఉంది? ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ కి సంబంధించిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతానికి వైరల్ గా మాట్లాడుతుంది. ఏదైతే మాణిక్యం ఠాకూర్ 50 కోట్లు తీసుకొని ఏదైతే పిసిసి అధ్యక్షుడికి రేవంత్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు కేటీఆర్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి మాణిక్యం ఠాకూర్ కేటీఆర్ కి అయితే ఆ నోటీస్ అంటే లీగల్ గా నోటీసులు పంపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కేటీఆర్ స్పందిస్తూ నేను చేసిన వ్యాఖ్యలు కాబట్టి గతంలో ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నేత ప్రస్తుతం మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. వాటిని అనుసరిస్తున్నా నేను మాట్లాడినా తప్ప నేను ఏదో వ్యాఖ్యలు అయితే చేయలేదు. సో ఏదైతే నోటీసులు పంపించేది ఉంటే నాకు కాకుండా ముందుగా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపించాలంటూ కూడా ఇటు మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి ఉంది. మరొక వైపు తన స్వయంగా తన ఇంటికి కాకుండా ఏదైతే ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన సచివాలయంలో తన బ్లాక్లకి పంపాలంటూ కూడా కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే గతంలో ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్ప 50 కోట్లు తాను ప్రత్యేకించి అయితే చేయలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే ముందుగా లీగల్ గా ఏమైనా తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ముందుగా ఈ కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చర్యలు తీసుకోండి, ఏదైనా ఉంటే అతనికి ముందుగా లీగల్ గా పంపండి, తనకు కాదు అంటూ కూడా ఇటు కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా సీరియస్ గా ఇటు కేటీఆర్ పై మండిపడుతున్న పరిస్థితి. ఏదైతే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు ఇటు చేతగాకనే చోట అంటూ కూడా ఇటు మదియాష్కి కూడా ఇంతకు ముందే గాంధీభవన్ లో మాట్లాడిన పరిస్థితుంది. మరోవైపు సీనియర్ నేతలు కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మరోవైపు ఇటు మాణిక్యం ఠాకూర్ కూడా ఖచ్చితంగా కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలి అంటూ లీగల్ గా నోటీసులు పంపించినా ఖచ్చితంగా కేటీఆర్ పై చర్యలు కూడా ఉంటాయి అంటూ కూడా మాణిక్యం ఠాకూర్ కూడా సీరియస్ గా మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తంగా ఇటు కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం దుమారం లేపుతున్న పరిస్థితి. మరోవైపు కేటీఆర్ పై కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా మండిపడుతున్న పరిస్థితి. ఆనంద్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఖమ్మం జిల్లాలో దారుణ